నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బంగారానికి సంబంధించి కొన్ని సవరణలు మరియు కొత్త రూల్స్ను తీసుకుని వచ్చినట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్లో బంగారం, విలువైన రాళ్ళు మరియు విలువైన లోహాల రంగాల నియంత్రణకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త సవరణలను ప్రవేశపెట్టింది. ఈ పరిశ్రమలోని లావాదేవీలపైన పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది. సవరించిన కొత్త రూల్స్ ప్రకారం యాజమాన్య బదిలీ లేదా బంగారం అమ్మకం లేని సందర్భాలలో గోల్డ్ షాపులు, వర్క్ షాపుల మధ్య బంగారం సరఫరా ఎక్స్చేంజ్కు గతంలో అనుమతించిన నిబంధనను మంత్రిత్వ శాఖ తొలగించింది. అలాగే యాజమాన్య బదిలీ ద్వారా వినియోగదారులు మరియు లైసెన్సు పొందిన బంగారం, విలువైన రాళ్ళు మరియు విలువైన లోహాల వ్యాపారుల మధ్య బంగారం పైన లావాదేవీలను నిషేధించారు. వినియోగదారుడు పాత బంగారాన్ని మార్చుకోవడానికి దుకాణాలు పాత బంగారం కొనుగోలు విలువను వినియోగదారుడి ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కస్టమర్ తన బ్యాంక్ అకౌంట్ నుంచి కొత్త బంగారాన్ని కొనుగోలు చేసే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. వీటిని రెండు వేరువేరు లావాదేవీలుగా పరిగణిస్తారు. లావాదేవీ తేదీ, బంగారం బరువు, స్వచ్ఛత మరియు విలువతో సహా అన్ని వివరాలు పూర్తిగా నమోదు చేయాల్సిందేనని చెప్పేసి మంత్రిత్వ శాఖ తన యొక్క కొత్త మార్గదర్శకాలలో స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న మనీ లాండరింగ్ నిరోధక మరియు పారదర్శకత చర్యలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పి మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. వీటిలో భాగంగా నగదు లావాదేవీలపైన నిషేధం, ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను ప్రోత్సహించడం, 3,000 రూపాయలకు మించిన లావాదేవీల కోసం కస్టమరు గుర్తింపు వివరాలు సేకరించడం వంటివి ఉన్నాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది. అంటే 3,000 దినార్ల కంటే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తే కానీ అతడు తన యొక్క గుర్తింపు కార్డు, బతాకా కావచ్చు, లైసెన్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవి బంగారు షాపులో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.